గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సరే, నాగపంచమి ముఖ్యంగా గరుడ పంచమి అని కూడా అంటున్నారు. ఈ నాగపంచమి రోజు చాలా మంది పుట్టలో పాలు పోస్తూ ఉంటారు. కొంతమంది సంతానం లేని వాళ్ళు కూడా గోధుమ పిండితో నాగ ప్రతిమలు చేసి వేస్తే కూడా ఖచ్చితంగా సంతానం కలుగుతుందని చెప్తూ ఉంటారు. చాలా మందికి సర్పదోషాలు, నాగదోషాలు, ఒక విధంగా చెప్పాలంటే కుజ దోషం నుంచి మొదలు పెడితే అన్ని దోషాల వరకు 250 దోషాలు అంటూ ఉంటారు. ఇవన్నిటికీ పరిష్కారం ఆ రోజు దొరుకుతుందంటారా? ముఖ్యంగా ఆ నాగపంచమి రోజు పుట్టలో పాలు పోయడమే కాకుండా ఇంకేం చేయాలంటారు అసలు? నిజంగా చెప్పాలి అంటే ఇందాక మనం చెప్పుకున్నాను నాన్న, నాగుల చవితి, నాగుల పంచమి, నాగపంచమి, అలాగే గరుడ పంచమి. ఇక్కడ నాగుల చవితి అని కూడా ముందు రోజు చేస్తూ ఉంటారు. అవును, చెప్పాను, అది నార్త్ ఇండియన్ సిస్టమ్. మన సౌత్ ఇండియన్ సిస్టమ్ అంతా కూడా కార్తీక మాసంలో వచ్చేటువంటి దాన్ని నాగుల చవితి అని చెప్పి చేస్తాం. అవును. నార్త్ ఇండియన్స్ అంతా శ్రావణ మాసంలో వచ్చేటువంటి చవితిని, పంచమిని నాగుల చవితి, నాగపంచమి అని చెప్పి చేస్తూ ఉంటారు. మనకి ఏంటంటే ఓకే, భారతదేశం మొత్తం ఒకటే, దాంట్లో ఏమాత్రం సమస్య లేదు. కానీ ప్రాంతాచారాన్ని బట్టి కూడా ఉండాలి కదా. అంతే కదా. అవునా? నేను ఇప్పుడు ఆంధ్రాలో పుట్టి పెరిగాను, నా ఆంధ్ర సిస్టమ్ లోని పెళ్లి చేయిస్తానంటే తెలంగాణలో ఒక సిస్టమ్ ఉంటుంది, ప్రాంతాచారం అంటారు దాన్ని. ఆ ప్రాంతాచారం ప్రకారం మనం కూడా నడుచుకోవాలి. కానీ అన్ని చోట్ల ఇచ్చేయరే. మరి మార్వాడీస్ అందరూ ఇంట్లో కష్టపడుతూ ఉంటారు, అందరూ కలిసి తింటారు, దానికి కావాల్సిన ధనం దాచుకుంటారు. నార్త్ ఇండియన్స్ చాలా మంది, మన వాళ్ళందరూ మరి ఆ విధంగా వాటిని ఎందుకు ఫాలో అవ్వరు? ఎంతసేపటికి డబ్బులు వచ్చేది ఏదైనా ఉంటాయా, వాళ్ళకి దోషాలు పోయేది ఏదైనా ఉంటాయా, ఇవి పాటిస్తారు. కానీ మంచిని, మిగిలిన మంచి ఏదైతే ఉందో, అదే మనిషిలాగా చేసేటువంటి మంచి ఏదైతే ఉందో దాన్ని మాత్రం ఫాలో అవ్వము. ఫాలో అయితే అన్ని ఫాలో అవ్వాలి. దేవుడు ఒక్కటే కాదు, వాళ్ళలో ఉండేటువంటి మంచితనాన్ని కూడా ఫాలో అవ్వాలి. అవునా? వాళ్ళ విధానాన్ని కూడా ఫాలో అవ్వాలి. మార్వాడి చూడండి, భోజనం చేసినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు కింద కూర్చొని కంచానికి పీట వేసి దాని మీద కంచం పెట్టుకొని పీట మీద భోజనం చేస్తారు. అంటే అన్నపూర్ణది గౌరవం ఇవ్వడం. మనం ఏం చేస్తాం, మనం పీట వేసుకుంటాం, కంచం కింద పెడతాం. తప్పు కదా. అవునా? ఇంట్లో ఆడవాళ్ళు కూడా వాళ్ళ ఇళ్లలో ఖాళీగా ఉండరు. షాపులో కావాల్సినవన్నీ కూడా ప్యాకింగ్ చేస్తుంటారు ఇంట్లో కూర్చొని. ఓకే. మార్వాడిస్ చూడండి, సొంత ఇల్లు చాలా తక్కువ మందికి ఉంటాయి. అద్దెల్లే. ఎందుకు? సొంత ఇల్లు తీసుకుంటే ఓ 3 కోట్లు అనుకుందాం, పెద్ద కుటుంబం ఉంటుంది కాబట్టి 3 కోట్లు పెట్టి కొనాలి. 3 కోట్లకి రూపాయి ఇంట్రెస్ట్ వేసుకోండి, 3 లక్షల రూపాయలు. అదే రెంటెడ్ హౌస్ తీసుకోండి, 30,000 40,000 పెట్టుకుంటే ఇంటికి మొత్తానికి కావాల్సినవన్నీ వస్తాయి. మిగిలిన 2,50,000 2,60,000 రూపాయలు సేఫే కదా. ఇలాంటి ఆలోచన వలన వాళ్ళు ధనవంతులుగా ఉంటారు. ఒక మాట చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళకు దైవారాధన ఎక్కువనే ఉంటుంది, మంచి మనసు ఎక్కువనే ఉంటుంది, గోసేవ ఉంటుంది. ముఖ్యంగా ఎవరికన్నా దానం చేయాలంటే కూడా వైశ్యులతో పాటు వాళ్ళు కూడా ముందుంటారు. తప్పనిసరిగా వైశ్యులు మొట్టమొదటిగా ఉంటారు నాన్న. మిగిలిన వాళ్ళ సంగతి నేను కాదని చెప్పడం చేస్తారు, కానీ వైశ్యులు ముందుంటారు నాన్న, మొట్టమొదటిగా ఉంటారు. వాళ్ళతో పాటు సమానంగా మార్వాడీస్ ఉంటారు. వీళ్ళిద్దరు లక్షణాలు కూడా ఒకేలాగా ఉంటాయి. చూడండి, వైశ్యులు కూడా ఇళ్లలో ఆడవాళ్ళు సామాన్యంగా ఖాళీ ఉండరు, ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. వాళ్ళ ప్రపంచమే డబ్బు సార్. ఒక్కడ చెప్తానన్నా, ఆడవాళ్ళు సాయంత్రం 6 గంటలకల్లా స్నానం చేసి బొట్టు పెట్టుకొని చక్కగా పూలు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేస్తున్నారు అంటే మొట్టమొదటిగా వైశ్యులని చెప్తాను. భర్త షాపు నుంచో ఆఫీసు నుంచో వచ్చేసరికి కంటికి ఇంపుగా, కనువిందుగా, ప్రశాంతంగా, సుమంగళిగా, సువాసినిగా, అమ్మవారి స్వరూపంగా కనబడేటువంటి వాళ్ళలో వైశ్యులు మొట్టమొదటిగా ఉంటారు. సూపర్. చాలా. సో ఇంకా దాని గురించి అక్కడ పక్కన పెడితే మనం నాగుల చవితి, నాగపంచమి, శ్రావణ మాసంలో వచ్చేటువంటిది నాగపంచమి అంటాం. నాగుల చవితికి సంబంధం లేదు, నార్త్ ఇండియన్ సిస్టమ్. ఈ నాగపంచమి రోజున గరుడ పంచమి, ఈ రెండు కూడా ఒకే పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ నాగపంచమి రోజున ఏం చేస్తే బాగుంటుంది? పుట్టల్లో ఇన్ని పాలు పోయొద్దు, ఇన్ని గుడ్లు వేయద్దు, ఇన్ని పూలు వేయద్దు, ఇన్ని ప్రసాదాలు వేయొద్దు. చక్కగా ఇంట్లో కూర్చోనైనా, లేదు పుట్టలు ఇప్పుడు నిజంగా మనమే తీసేస్తున్నాం కదా, ఇల్లు కట్టాలంటే పుట్ట తీ పక్కన పడే, అంతే. అవునా? అదెంత పాపం, దోషమే, పెద్ద దోషమే. పుట్టని తీయాలంటే కూడా నాన్న వేరే ఖాళీ స్థలంలో ఎక్కడైనా సరే, నివాసం ఉండేటువంటి స్థలాలు కాదు, ఊరి చివర కావచ్చు, ఎక్కడైనా సరే కొద్దిగా మట్టి తీసుకుని వచ్చి అక్కడ పోసి నీళ్లు చల్లి రోజు కొద్దిగా తేనె వేస్తూ ఉంటే చీమల పుట్టలు పెడతాయి, అవి పాములు వస్తాయి. ఓకే. అలా పెట్టిన తర్వాత ఇంట్లో ఉన్న పుట్టని తీయాలి, లేకపోతే తీయకూడదు. మహాపాపం. దానికి ఉండేటువంటి ఆవాసం పోతుంది కదా. సర్పాలకు ఉండే మన సర్పానికే పూజ చేస్తాం, అడ్డొస్తే దానే తీసేస్తాం, అది తప్పు కదా. కాబట్టి ఈ పుట్టలు ఉన్న చోట
ఉండనివ్వండి, వాటిని కూడా ఎక్కువగా డిస్టర్బ్ చేయొద్దు. లోపల ఉండేటువంటి పాము నిజంగా బయటకు వస్తే ఒకడు ఉంటాడు అక్కడ, ఎవడైనా అందరు పరిగెడతారు. అవునా? మొన్న వచ్చానన్న ఒక ఊరి చూశానన్న, అక్కడ మన వరంగల్ జిల్లాలో ఒక ఊరు ఉంటుంది, నాగేంద్రుడు ఉంటాడు అక్కడ. ఓకే. ఎలా ఉంటుందంటే నాన్న, పుట్ట ఉంటుంది, పెద్ద పుట్ట, పైన విగ్రహం ఒకటి పెట్టారు. పూలమాల వేస్తే సర్పం వచ్చి తీసుకెళ్తుంది నాన్న. అబ్బా, మీరు చూసారని? నేను చూసాను, ఆ వీడియో కూడా నాకు చూపించారు. నాకు తెలిసిన భక్తులు వెళ్ళి వచ్చారు ఈ మధ్య కాలంలో. ఆ పాము సర్పం వచ్చేసి తీసుకెళ్తుంది. పూలమాలను ఇట్లా వేశారు పుట్ట మీద. ఓకే. మల్లెపూల మాల వేగాని ఇట్లా పెట్టి లోపల లాక్కొని వెళ్తూ ఉంది. మరి సాక్షాత్ సుబ్రహ్మణ్యేశ్వరుడు అక్కడ ఉన్నట్టేగా, ఎవరికి ఏమి హాని చేయడం లేదుగా. నిన్న కూడా ఎవరు ఇదే సబ్జెక్ట్ వస్తే మాట్లాడుతూ వచ్చాం. సర్పం 23 గంటలు నిద్రపోయి 1 గంట ఆహారానికి వెళ్తుంది. సర్పానా అతి నిద్ర, అతి నిద్ర ఎక్కువగా ఉంటుంది. ఆ గంటలో కూడా ఎందుకు కాటు వేస్తుందంటే మనమేమన్నా చేస్తామేమో అనేటువంటి భయంతో అది మన మీద ఎదురుదాడి చేస్తుంది, కానీ మనం ఏం చేయకుండా ఉంటే మనల్ని ఏం చేయలేదు. అవునా? అలాగే మన పంట పొలాన్ని కాపాడేది కూడా సర్పాలే. చాలా మంది అసలు సర్పాలు పూజ చేయడం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? ఎక్కడి నుంచి వచ్చింది? పంట పొలాల్లో గట్ల మీద ఎలుకలు మొత్తం కన్నాలు పెట్టేసి పంటని తినిపడేస్తూ ఉంటాయి, కొరికి పడేస్తూ ఉంటాయి. అలాంటి ఎలుకల్ని ఇచ్చేసి భక్షించి పక్కన పడేసి పంట పొలాన్ని కాపాడుతుంది. కాబట్టి మొట్టమొదటిగా సర్పాలకు పూజ చేయడం మన సంస్కృతి వచ్చింది. అక్కడి నుంచి వచ్చింది మన సంస్కృతి ఇది. అంతేకాకుండా మన బాడీలో ఉండేటువంటి వెన్నెముక చూసుకుంటే మొత్తం సర్పాకారంలోనే ఉంటుంది ఇక్కడ. అవునా? అంటే జ్ఞానం కలగాలి అంటే ఈ చక్రాలు మొత్తం ఓపెన్ అవ్వాలి అంటే సర్పరూపంలో ఉన్నటువంటి ఇది ఓపెన్ అవ్వాలి అంటే సర్పానికి పూజ చేయాలి అనేటువంటిది ఒక సంకేతం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్వరూపం కూడా అదే కాబట్టి, సర్పమే కాబట్టి సర్పాలకు పూజ చేయడం, తద్వారా సంతాన యోగం, వివాహ యోగం, పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు, అలాగే జ్ఞానం కలుగు చేయటం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి లక్షణమే అది. ఆయన చేతిలో ఉండేటువంటి శూలాన్ని జ్ఞాన శూలం అంటారు, శక్తి వేలంటుంటారు. ఈ జ్ఞానం అది ఎంత షార్ప్ గా ఉంటుందో ఆయనకు పూజ చేసేటువంటి వాళ్ళ మైండ్ కూడా అంత షార్ప్ గా ఉంటుంది. ఎదురులో వాళ్ళ దగ్గర నుంచి ప్రమాదం వస్తుందని చెప్పి కనీసం కొన్ని నెలల ముందు నుంచే తెలుసుకుని దూరంగా పెడుతూ ఉంటారు. అది నేను ప్రత్యక్షంగా చవి చూశాను. నాకు టచ్ అయినటువంటి వ్యక్తుల్ని వీళ్లతో మనకి ప్రమాదం ఉంటుంది, వీళ్ళని మన దగ్గర చేర్చుకోవద్దు అని చెప్పి కొన్ని నెలల ముందే స్వామివారికి ఇంటిమేషన్ ఇస్తూ ఉంటారు, తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళతో ఫోన్ చేస్తే ఫోన్ అంతే, శత్రుత్వం పెట్టుకోను, మిత్రులుగానే ఉంటాను, వాళ్ళతో ఎంతవరకు ఉన్నారో అంతవరకే ఉంటాను. ఇటీవల కాలంలో మీకు బాగా తెలిసే ఉంటారు కొంతమంది వ్యక్తులు. సో అలాంటి వాళ్ళని నేను చూస్తూనే ఉంటాను. ఇదంతా కూడా స్వామివారి అనుగ్రహం చెప్తా. ఈ ఏదైతే మన నాగుల పంచమి ఉందో ఆ రోజున పుట్టలో పాలు పోసేదానికన్నా విగ్రహ రూపంలో ఉన్నటువంటి స్వామి వారికి విగ్రహానికి పూజ చేయండి. జంట సర్పాలు ప్రతి దేవాలయంలో ఒక చెట్టు కింద ఉంటాయి, తప్పనిసరిగా ఓపెన్ గా ఉంటాయి, అందరూ పూజ చేసుకోవచ్చు. ఇక్కడ స్వామి వారికి జంట సర్పాలకి అభిషేకం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార తీసుకుని వెళ్తాం. నైవేద్యానికి సజ్జలు అంటాం కదా, సజ్జలు పొద్దునుంచి నానబెట్టుకోండి, కొద్దిగా చలిబిడి, 2 అరటి పండ్లు, అలాగే కొద్దిగా మనం కొబ్బరికాయ ఒకటి, దీంతో పాటు అభిషేకం చేస్తాం. అభిషేకం చేసేటప్పుడు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మీరు నీళ్లు పోసుకుంటారు నాన్న ఫస్ట్. మనం స్నానం చేసేటప్పుడు చేసుకున్న తర్వాత సబ్బురుద్దుకుంటాం, సబ్బురుద్దుకున్న తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకుంటాం కదా. దేవుడికి మాత్రం పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార మొత్తం పోసేస్తారు, వదిలేస్తారు, బొట్టు పెట్టేసి పూజ చేసి వస్తారు. అది ఎట్లా మరి? స్నానం, పంచామృత స్నానం, శుద్ధోదక స్నానం. తప్పనిసరిగా విగ్రహాన్ని మరలా శుభ్రంగా కడిగి పసుపు పూసవు, గంధం పూసవు, బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలతో స్వామి వారికి పూజ చేసుకొని అక్కడ ఒకటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అష్టోత్తరమా, నాగేంద్రుడు అష్టోత్తరమా, మనకు అవకాశం ఉండేటువంటి అష్టోత్తరం తీసుకొని చక్కగా పూజ చేసుకొని స్వామి వారికి ఒక పూలమాల వేసి, మనకి నాగుల వస్త్రం అని చెప్పి ఒకటి బయట అమ్ముతూ ఉంటారు. నాగుల వస్త్రం అంటారు, ఎర్ర తుండుగుడ్డ, జనసేన వారి తుండుగుడ్డ ఉంది, ఆ టైప్ లో ఉంటుంది నాన్న. ఎర్ర తుండుగుడ్డ నాగుల వస్త్రం అంటారు దాన్ని. ఆ వస్త్రం స్వామి వారికి సమర్పించి చక్కగా తీసుకెళ్ళినటువంటి అరటిపండు, చలివిడి, సజ్జలు, కొబ్బరికాయ నివేదన పెట్టి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రసాదం స్వీకరించవచ్చు. మేము ఉపవాసం ఉన్నాం, ప్రసాదం తీసుకోం. అసలు ప్రసాదం ఉంటేనే అనుగ్రహ ప్రసాదం మనకు కలిగేది. ప్రసాదం తీసుకొని మన సాయంకాలం వరకు కూడా ఉపవాసం ఉండి సాయంకాలం స్వామి వారికి పూజ చేసుకొని, కొంతమంది నిండు ఉపవాసం ఉంటారు మరుసటి రోజు వరకు. మరుసటి రోజు కూడా స్వామి వారికి ఇష్టమైనటువంటి తిథే షష్ఠి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇష్టమైనటువంటి తిథే షష్ఠి. రోజున ఒక బ్రహ్మచారిని పిలవండి.
మీ ఇంటికి. ఉమ్, వాడికి ఒక వస్త్రం, ఇందాక నాగుల వస్త్రం ఉన్నాను చూడండి, ఉమ్, బ్రహ్మచారి కాబట్టి ఒకటే వస్త్రం చాలు, 2 వస్త్రాలు ఇవ్వాల్సిన పని లేదు. అవును. ఒక వస్త్రం అతనికి సమర్పించి ఉమ్, భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి పంపించండి. ఓకే. దాంతో పాటు విభూది ఇవ్వండి. ఉమ్, విభూది స్వామివారికి చాలా ప్రీతికరం ఎస్, అవును. కాబట్టి విభూది పండు ఒకటి ఇచ్చేసి, ఉమ్, వస్త్రం ఇచ్చేసి, దక్షిణ ఇచ్చేసి, భోజనం పెట్టేసి పంపించండి. ఉమ్, శుభం. మీకు ఈ నాగేంద్రుడు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో, yes, ఆయన బ్రహ్మచారి ప్రియుడు నాగేంద్రుడు ఉమ్, కాబట్టి బ్రహ్మచారి భోజనం పెట్టమని చెప్తున్నా. yes, బ్రాహ్మడికి పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరు ఏ కులం వారు ఆ కులం వారికి పిలుచుకొని పెట్టుకోండి. అంతే. మాకు ఎవరు దొరకలేదండి. ఉమ్, దేవాలయంలోకి వెళ్ళి బ్రహ్మచారి పంతులు గారు ఉంటారు, ఎవరో yes, ఒకడు, ప్రతి అవును. దేవాలయంలో ఉంటారు ఒక బ్రహ్మచారి. ఉమ్, బ్రహ్మచారికి స్వయం పాకం ఇచ్చేసి నమస్కారం చేసుకోండి. బ్రాహ్మడు కాబట్టి యజ్ఞోపవీతం కూడా ఒకటి ఇవ్వండి ఆయనకి, ఉమ్, చక్కగా నమస్కారం చేసుకోండి. నాగేంద్రుడు అనుగ్రహంతో ఈ నాగుల పంచమి రోజున మీకు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో సంతాన, వివాహ, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో అన్నింటిలో కూడా చేయగలుగుతారు. మొత్తానికి నాగపంచమి రోజు ఏం చేయాలని చాలా చక్కగా చెప్పారు సార్. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.